హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ తేలిగ్గా నేర్చుకుందాం. మీకు సమయం ఉంటే అక్కడికి వెళ్ళండి. గో దేర్ ఇఫ్ యు హ్యావ్ టైమ్. గో దేర్ ఇఫ్ యు హ్యావ్ టైమ్. ఇది ప్రమాదకరమని మీకు తెలియదా? డోంట్ యు నో దిస్ ఈజ్ డేంజరస్? డోంట్ యు నో దిస్ ఈజ్ డేంజరస్? ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా? డోంట్ యు నో హౌ మచ్ ఇట్ కాస్ట్? డోంట్ యు నో హౌ మచ్ ఇట్ కాస్ట్? నేను నిన్ను పిలిచి ఉండేవాడిని కాదు. ఐ వుడెంట్ హ్యావ్ కాల్డ్ యూ. ఐ వుడెంట్ హ్యావ్ కాల్డ్ యూ. ఎవరిని అడగాలో నాకు తెలియదా? డోంట్ ఐ నో హూ టు ఆస్క్? డోంట్ ఐ నో హూ టు ఆస్క్? నా దృష్టిలో ఈ పని సులభం. From my point of view, this task is easy. From my point of view, this task is easy. ఎంత ఆలస్యమైందో నీకు తెలియదా? Don't you know how late it is? Don't you know how late it is? ఆమె అందరినీ సమానంగా చూస్తుంది. She treats everyone equally. She treats everyone equally. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదా? Don't you know what you are doing? Don't you know what you are doing? చివరికి నిజం బయటపడుతుంది. The truth will come out eventually. The truth will come out eventually. ఆమె నిన్ను నమ్ముతుందని నీకు తెలియదా? Don't you know she trusts you? Don't you know she trusts you? మీరు నన్ను అడిగితే మనం ఇక్కడే ఉండాలి. If you ask me, we should stay here. If you ask me, we should stay here. అతను ఎంత కష్టపడి పని చేస్తాడో నీకు తెలియదా? Don't you know how hard he works? Don't you know how hard he works? నా అభిప్రాయం ప్రకారం మనం జాగ్రత్తగా ఉండాలి. In my opinion, we should be cautious. In my opinion, we should be cautious. అతను ఇప్పటికే వెళ్ళిపోయాడని మీకు తెలియదా? Don't you know he has already left? Don't you know he has already left? మీకు సమయం ఉంటే అది చేయండి. Do that if you have time. Do that if you have time. ఎలా ప్రవర్తించాలో నీకు తెలియదా? Don't you know how to behave? Don't you know how to behave? ఆ మాటలు అన్నందుకు చింతిస్తున్నాను. I regret saying those words. I regret saying those words. బహుశా ఆమె వస్తుందేమో. Maybe she will come. Maybe she will come. ఆమె నీ కోసం ఎదురు చూస్తుందని నీకు తెలియదా? Don't you know she is waiting for you? Don't you know she is waiting for you?
ఇది నా నియంత్రణలో లేదు. దిస్ ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్. దిస్ ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్. మీకు సమాధానం తెలియదా? డోంట్ యు నో ద ఆన్సర్? డోంట్ యు నో ద ఆన్సర్? అతను తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి నిరాకరించాడు. హీ రిఫ్యూజ్డ్ టు చేంజ్ హిజ్ డెసిషన్. హీ రిఫ్యూజ్డ్ టు చేంజ్ హిజ్ డెసిషన్. ఆమె ఆశ కోల్పోలేదు. షీ డిడ్ంట్ లూజ్ హోప్. షీ డిడ్ంట్ లూజ్ హోప్. అతను ఎందుకు కోపంగా ఉన్నాడో మీకు తెలియదా? డోంట్ యు నో వై హీ ఈజ్ యాంగ్రీ? డోంట్ యు నో వై హీ ఈజ్ యాంగ్రీ? నా దృష్టిలో మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ వీ షుడ్ నాట్ మిస్ దిస్ ఛాన్స్. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ వీ షుడ్ నాట్ మిస్ దిస్ ఛాన్స్. పరిష్కారం లేదు. నో సొల్యూషన్. పరిష్కారం లేదు. నో సొల్యూషన్. మీకు పాఠం అర్థమైందా? డిడ్ యు అండర్స్టాండ్ ద లెసన్? డిడ్ యు అండర్స్టాండ్ ద లెసన్? ఆమె చాలా దృఢమైన మనస్తత్వం కలది. షీ ఈజ్ వెరీ రెసిలియంట్. షీ ఈజ్ వెరీ రెసిలియంట్. ఈ రోడ్డు మూసివేయబడిందని మీకు తెలియదా? డోంట్ యు నో దిస్ రోడ్ ఈజ్ క్లోజ్డ్? డోంట్ యు నో దిస్ రోడ్ ఈజ్ క్లోజ్డ్? నా దృష్టిలో ఈ ఆట కష్టం. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ గేమ్ ఈజ్ డిఫికల్ట్. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ గేమ్ ఈజ్ డిఫికల్ట్. ఇది నిబంధనలకు విరుద్ధమని మీకు తెలియదా? డోంట్ యు నో దిస్ ఈజ్ అగైనెస్ట్ ద రూల్స్? డోంట్ యు నో దిస్ ఈజ్ అగైనెస్ట్ ద రూల్స్? మీరు నన్ను అడిగితే అతను నిజమే మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు ఆస్క్ మీ హీ ఈజ్ స్పీకింగ్ ద ట్రూత్. ఇఫ్ యు ఆస్క్ మీ హీ ఈజ్ స్పీకింగ్ ద ట్రూత్. అతనికి సహాయం అవసరమని మీకు తెలియదా? డోంట్ యు నో హీ నీడ్స్ హెల్ప్? డోంట్ యు నో హీ నీడ్స్ హెల్ప్? నన్ను ఇబ్బంది పెట్టడం ఆపు. స్టాప్ బాదరింగ్ మీ. స్టాప్ బాదరింగ్ మీ. నువ్వు ఎందుకు ఆశ కోల్పోతున్నావు? వై ఆర్ యూ లూజింగ్ హోప్? వై ఆర్ యూ లూజింగ్ హోప్? ఆసక్తి లేదు. నో ఇంట్రెస్ట్. నో ఇంట్రెస్ట్. ఇది ఎంత ముఖ్యమో మీకు తెలియదా? డోంట్ యు నో హౌ ఇంపార్టెంట్ దిస్ ఈజ్? డోంట్ యు నో హౌ ఇంపార్టెంట్ దిస్ ఈజ్?